హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్. ఈరోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఈవినింగ్ అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మార్నింగ్ చెప్పాను కదా గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలని షార్ట్ రూపంలో ఫుల్ వీడియో అయితే క్లారిటీగా మన వీడియోలో అయితే పోస్ట్ చేసేసాను. తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు చూస్తేనే ఇంగ్రీడియంట్స్ మిస్ అవ్వకుండా మీరు పర్ఫెక్ట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? దీనికోసం అయితే పల్లీలు కొంచెం నార్మల్గా అయితే నేను వేపి పక్కకు పెట్టుకున్నానండి. దెన్ ధనియాలు, తెల్ల నువ్వులు అండ్ ఒక యాలుకలు అండ్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క, యాలకులు 1-2 తీసుకోండి. ఓకేనా? ఇవి నార్మల్గా అయితే మాడనివ్వకుండా మీడియంగా అయితే మీరు వేడి చేసుకోండి, రోస్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ కొన్ని గసగసాలు అండ్ ఎండు కొబ్బరి లేకపోతే కొబ్బరి పొడి అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మిక్సర్ జార్లో తీసుకోవడానికైతే కొంచెం చల్లారనివ్వడానికి పక్కకైతే పెట్టుకుంటున్నానండి. ఇదంతా మనకి గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుందండి. కర్రీకి ఇదే చాలా టేస్ట్ అనమాట. దీంట్లో కొంచెం జీడిపప్పు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ కారం అండ్ ఉప్పు ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసి ఇలా గ్రైండర్లో పొడి చేసుకొని పెట్టుకున్నానండి. కొన్ని లైట్గా వాటర్ అయితే యాడ్ చేయండి, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వరకు అయితే మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? దెన్ ఇది మనకి వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి గ్రేవీ అనమాట. ఇది ఉంటేనే మనకు ఆ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి వంకాయలు తీసుకుంటున్నానండి. మధ్యకి 2 వైపులా నిలువున చీల్చుకొని కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి ఏంటి అంటే కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి అన్నమాట. ఓకే, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం తడి లేకుండా తుడుచుకొని ఈ యొక్క గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దీంట్లో మొత్తం కూడా చక్కగా ఫిల్ చేసేసుకోండి. గ్రేవీ అంతా కూడా ఇలా ఫిల్ చేసేసుకోండి. చాలా వరకు ఈ వంకాయలు నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ ఇలా స్టఫ్ చేసి పెడతారండి. బట్ అలా కన్నా కూడా వంకాయలు ఈజీగా మనకి మగ్గిపోతాయి కాబట్టి ఆ ప్రాబ్లమే అవసరం లేదు. సో మీరు ఇలా అయితే ట్రై చేయండి. నేను నార్మల్ వంకాయల్లోనే ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ మనం వంకాయల్లో సాల్ట్ నీటిలో ముంచాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా పట్టుంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు ముక్కకు కూడా ఉప్పు పట్టాలి అంటే ఎలా అనేది మేము మీకు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీకు నేను చెప్తాను. ఓకేనా? ఇలా అయితే మొత్తానికి స్టఫ్ చేసి పెట్టుకున్నాం. ఇది గ్రేవీ కోసం ఇలా కొంచెం అయితే మిగిలిపోయింది మనకి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆయిల్ అయితే నేను కొంచెం తీసుకున్నానండి. దీంట్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. పసుపు ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. గ్రేవీలో లేకపోయినా మనకి ఇందులో కలిసిపోతుంది. ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా ఈ పోపులో అయితే చక్కగా వేసేయండి. మనకి వంకాయ ముక్కలు అనేవి ఇలా మనం వేసుకున్నా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి, ఇబ్బంది లేదండి. పర్టికులర్గా మళ్ళీ ఆయిల్లో వేసి మళ్ళీ ఇలా చేస్తే అసలు ఇంకా ఆయిలీ అవుతుంది. ఆల్రెడీ నా కర్రీ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది. మీరు కామెంట్ పెట్టకముందు నేనే చెప్పాను, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైందండి. కొంచెం మీరు అంత ఆయిల్ వేయకుండా కొంచెం తగ్గించి అయితే వేసుకోండి. నేను చేసిన పొరపాటు మీరైతే చేయకండి. ఓకేనా? ఇలా నేను మొత్తం కూడా చక్కగా ఇందులో అయితే డిప్ చేసి పెట్టేశాను. ఈ గ్రేవీ ముక్కలన్నీ కూడా ఇలా మనం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసాను. చూసారా? జస్ట్ మీరు ఒకసారి అటు ఇటు తిప్పండి, చూడండి. అప్పటికే మనకి ముక్క కొంచెం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు అంతకి ఒకవేళ టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే ఒకరోజు ముందుగా మీరు ఈ యొక్క గ్రేవీ ఉంది కదా, అది చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేశాను యాక్చువల్ చెప్పాలంటే. ఓకేనా? ఇలా చూసారు కదా, ముక్క మనకి ఉడికిపోయింది. దీంట్లో కొంచెం సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత యాడ్ చేస్తే ఏంటి అంటే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వేయకముందు ఈ ముక్కకి మంచిగా ఈ ఆయిల్లో ఈ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉప్పు అంతా కూడా వీటికి చక్కగా పడుతుంది. మనం ఆ గ్రేవీతో తిన్నప్పుడు కూడా ఈ ముక్క చాలా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్రేవీలోనే ముక్క ఉంటే ఈ ముక్కకి మనకి ఉప్పు లేకపోతే అస్సలు బాగుండదండి, చప్పగా తిన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఈ గ్రేవీ వేయకముందే కాస్త సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ అలా ఇలా కలిపేసేయండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మొత్తం కూడా మనం ఈ మిశ్రమంలో అయితే వేసేయండి. ఈ వంకాయ ముక్కలకంతా పట్టేసేలాగా చక్కగా ఒక 2-3 మినిట్స్ అయితే మీరు కుక్ చేసుకోండి. కొంచెం పచ్చి వాసన ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వచ్చే వరకు అయితే మీరు ఇలా ఫ్రై చేసేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువైందండి. నేను వంకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేశాను. బట్ మీరైతే కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా చేసామని కాదు కదా, చేసిన తప్పులను కూడా మీకు చెప్తే ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. కాబట్టి నేను ఏది చేసినా పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలా చేయాలనే నా హోప్ అండి. ఓకేనా? అదొకటి గమనించుకోండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి మీకు నచ్చితే. కొత్తగా నిజంగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. చూసారు కదా, ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత మిగిలింది కూడా కొంచెం అందులో వాటర్ యాడ్ చేసి వేసేసాను. ఫైనల్గా కొంచెం మనకి ఉప్పు సరిపోలేదని నేనైతే మళ్ళీ ఉప్పు వేసేసుకున్నానండి. చూసుకోండి ఉప్పు మీకు సరిపోయిందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి వేసేసుకోండి. చూసారు కదా, మొత్తం కూడా మనకి ఆయిల్ తేలుతుంది అంటే మొత్తం గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది, ముక్క ఉడికిపోయింది అని అర్థం. నేను మంచిగా కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసి అయితే వేసుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ.